వెల్కమ్ టు ఓహో టాకీస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి ఒక్కసారిగా తన పంజా విప్పి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అయితే ఆయన విరుచుకుపడి తనదైన స్టైల్లో మాట్లాడడం జరిగింది. తను ఇప్పటివరకు సహనంతో ఉన్నానని, ఓపికతో ఉన్నానని, గంభీరంగా హుందాగా ఉన్నానని, కానీ నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికైతే చురకలంటించడం జరిగింది. అయితే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడడం జరిగింది, ఈ రేంజ్లో మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడడం జరిగింది అనే అంశం పైన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ వర్గాల్లో ప్రజల్లో అయితే దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 14 నుంచి 15 నెలలు అవుతూ ఉంది. అయితే ఈ కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఏ మేరకు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగింది, ఏ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో చేపట్టింది, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలు సమర్థించేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిందనే అంశాలపైన అయితే రాజకీయ వర్గాల్లో అదేవిధంగా ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీల్లో 100% అంటే పూర్తి స్థాయిలో హామీల అమలు నోచుకోలేదు ఇప్పటివరకే. దానిపై ప్రజల్లో కూడా మరి అసహనం అయితే పెళ్ళిబుక్తా ఉంది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు 1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మరి పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే చేయలేకపోతూ ఉంది. ఇందుకు కారణాలు ఏంటని చెప్పేసి కూడా మరి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరి ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నుంచి కూడా అనేక వివాదాలు మరి ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నాయి. హైడ్రా పేరుతో నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చివేయడం, ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ, సమంత, కేటీఆర్కి సంబంధించి వ్యాఖ్యలు చేయడం, అంటే ఇలాంటి అంశాలు కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత పుష్ప సినిమా పైన, తర్వాత ఏదైతే అల్లు అర్జున్ని మరి జైల్లో వేయడం అంశాలు కూడా కొంత సినీ పరిశ్రమను ఇబ్బందికి గురి చేశాను. సినీ పరిశ్రమ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యేలా రేవంత్ ఆ నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా సినీ పరిశ్రమ అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించిన ప్రజలు కూడా ఈ అంశం పైన చర్చించారని చెప్పేసి కూడా వార్తలు అయితే వినపడుతున్నాయి. మరొక పక్క మరి సొంత పార్టీ ఎమ్మెల్యేలే మరి 10 మంది రహస్యంగా భేటీ అయ్యి మరి అధికార ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన కొంత అలకబూనారని ఆ రహస్య భేటీ పైన మరి వాళ్ళు ఆ పార్టీలో ఉంటారా, పార్టీ నుంచి బయటికి వెళ్ళి బీఆర్ఎస్లో చేరుతారా, లేదంటే మరి బీజేపీలోకి వెళతారనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తాననే ధీమాతో రేవంత్ ఇక్కడ పనిచేస్తున్నట్లు, రేవంత్ ఈ అంశం మీద సీరియస్గా ఉన్నట్టు కూడా కథనాలు అయితే రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈ అంశాలు రేవంత్ ప్రభుత్వం చుట్టూ ఉన్నప్పటికీ మరి కేసీఆర్కు మరి కొన్ని డ్రాబ్యాక్స్ రేవంత్ ప్రభుత్వం నుండి, రేవంత్ ప్రభుత్వం పైన వస్తున్న చర్చలు, అభివృద్ధి కార్యక్రమాలు జరపకపోవడం, హామీల అమలు సరిగ్గా చేయకపోవడం, పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు లాంటి అంశాలు బయట చర్చనీయాంశం కావడం, ఇవన్నీ చూసిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీకి మరి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వారికి అస్త్రాలను శస్త్రాలను
అందించినట్టుగా అయితే కనపడతా ఉంది. అదే అదినుగా భావించి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు వీళ్ళందరూ ఇప్పుడున్న ప్రభుత్వం పైన మరి వారు విమర్శనాస్త్రాలైతే రోజు సంధిస్తూనే ఉన్నారు. ఇక చాలా అంశాలు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం అయితే అనుకూలంగా మారాయి. అదేవిధంగా ఇతర పార్టీల నుండి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయని, ఒకవేళ సుప్రీంకోర్టు ఆ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయని, ఈ ఉప ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ ఆ స్థానాల్లో విజయం సాధించే అవకాశం కూడా ఉండేట్టున్నదని. ఎందుకంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పట్ల వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకతను వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా మార్చుకొని గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మరి కేసీఆర్ వ్యాఖ్యలు చేయడము, కాంగ్రెస్ పార్టీ కొన్ని చేస్తున్న పొరపాట్లు కావచ్చు, హామీల అమల్లో జాప్యం కావచ్చు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులు కూడా కొంత వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న అంశాలైతే ఇక్కడ రాజకీయంగా మరి కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం చూసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థలకు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాతగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెస్కి అయితే కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మరి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా, లేదంటే కాంగ్రెస్కి ఓట్లు వేసి మరి వారి యొక్క తీర్పును ఇస్తారా అన్నది మాత్రం ఇక్కడ మనం వేచి చూడాలి.